ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారం. ముందుగా ఓంకారం చేద్దాం. అందరూ కూడా దీర్ఘంగా శ్వాస తీసుకొని జ్ఞానముద్రలో కూర్చోవాలి. స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ పునర్దు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. రెండు చేతులు రాపిచ్చేసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. అలాగనే యోగిక్ జాగింగ్ చేయటానికి సిద్ధం కాండి. యోగిక్ జాగింగ్ చేద్దాం. సిద్ధం కాండి. ముందుగా 6, 8, 10, 12, 14, 16, 18, 20, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. చేంజ్. నడుం పైన చేతులు పెట్టుకోండి. 2, 4, 8, 12, 14, 16, 18, 20. Sitting. 1, 2, 3, 4, 5. ఇళ్ళలో పూర్తిగా కూర్చోవాలి. 6, 7, 8, 9, 10. రెండు కాళ్ళ దూరం. పెద్దవాళ్ళు కూర్చోవటానికి ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పిల్లలు కూర్చోండి పూర్తిగా. 11, 12,
13, 14, నెమ్మదిగా చేయండి. 15, 16, 17, 18, 19. కూర్చోండి, పూర్తిగా ప్రయత్నం చేయండి. 20. తర్వాత సైడ్ సేమ్. కుడివైపు 1, ఎడమ వైపు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రెండు కాళ్ళ మధ్య దూరం. 1, స్ట్రెచ్ బ్యాక్. 2, స్ట్రెచ్ బ్యాక్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు భుజాలకు సమాంతరంగా సైడ్ స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 16, 17, 19, 20. తర్వాత భుజాలకు సమాంతరంగా చేతులు. కుడి చేత్తో ఎడమ కాలి బుటన వేలు. రెడీ? అప్, 2, అప్, 3, అప్, 4, అప్, 5, అప్, 6, అప్, 7, అప్, 8, up, 9, up, 10, up, 11, up, 12, up, 13, up, 14, up, 15, up, 16, up, 17, up, 18, up, 19, up, 20, up. రెండు కాళ్ళు కొంచెం అడుగు దూరం. పాదహస్త. రెడీ? 1, స్ట్రెచ్. 2, స్ట్రెచ్ బ్యాక్. 3, స్ట్రెచ్ బ్యాక్. 4, 5, 6, 7, 8, 9,
Last 2 rounds. Okay, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 16 20 change. Just relax, breathe in, breathe out. ఈ రోజు నుంచి మంత్ర సహితంగా సూర్య నమస్కారాలు చేద్దాం. ఫలితం అధికంగా ఉంటుంది. మీరు మనసులో మంత్రాన్ని పలకండి, బాగుంటుంది. ఓకేనా? రెడీ అవ్వండి.
7. ఓం మిత్రాయ నమః రవయే నమః సూర్యాయ నమః భానవే నమః ఖగాయ నమః పూషే నమః హిరణ్యగర్భాయ నమః
జస్ట్ రిలాక్స్. రిలాక్స్. స్థిర సుఖాసనంలో కూర్చోండి. రిలాక్స్ అవ్వండి భస్త్రికతో. దీర్ఘంగా శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. భస్త్రిక 5 సంవత్సరాల నుంచి ఆయుష్ ఉన్నంత వరకు అందరూ చేయొచ్చు. తల్లులు సోదరిమణులు నెలసరి సమస్యలప్పుడు కూడా చేయొచ్చు. అలాగనే గర్భవతుల చేత చేయించటం ఎంతో ఉపయోగం. బెడ్ పైన ఉన్న పేషెంట్కి కూడా భస్త్రిక నాడీ శోధన, అనులోమ విలోమ ప్రాణాయామం చేయించటం హీలింగ్ పవర్ పెరుగుతుంది, అధికంగా ఆక్సిజన్ అందుతుంది, త్వరగా కోలుకుంటారు. కపాలభాతి చేయకూడదు, భస్త్రిక చేస్తూనే ఉండండి. టూ అండ్ హాఫ్ సెకండ్ బ్రీత్ ఇన్, 2.5 సెకండ్ బ్రీత్ అవుట్. దీర్ఘంగా నెమ్మదిగా శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. ఎక్కడా బంధించొద్దు. శ్వాసను తీసుకోవడం, విడిచిపెడతాం అంతే. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ ఛాతి విశాలం అవుతుందా లేదా గమనించుకోండి. ఎంత సమయం తీసుకుంటున్నారో అంత సమయం విడిచిపెట్టండి. భస్త్రిక హైపర్ టెన్షన్ని దూరం చేస్తుంది, హై బీపీని దూరం చేస్తుంది, దీర్ఘకాలిక జలుబులను దూరం చేస్తుంది. ఆస్తమా వ్యాధులు ఉన్నవాళ్ళు 10 నిమిషాలు చేయాల్సి ఉంటుంది, సాధారణ ఆరోగ్యవంతులు 5 నిమిషాలు చేస్తే సరిపోతుంది. రెండు చేతులు బాగా రాపిడి చేయండి. ఆ వెచ్చదనాన్ని కంటిపైన హత్తుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. కాళ్ళకి సంబంధించిన సూక్ష్మవ్యాయామాలు చేసుకుందాం. సిద్ధంగా ఉండండి. 2 కాలి వేళ్ళు మాత్రమే. 1 2 3 4 5 6 7 8 9 10. పాదాలు ముందుకి వెనక్కి. 1 2 3
4 5 6 7 8 9 10. రెండు పాదాలు జత చేసి తిప్పండి. 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 10 9 8 7 6 5 4 3 2 1. రెండు విడివిడిగా ఫ్రీ చేసుకోండి. అలాగనే రెండు జత చేసి కూడా ఫ్రీ చేసుకోండి. తర్వాత బటర్ఫ్లై చేద్దాం. మడమలు మీ మలద్వారానికి దగ్గరగా చేసుకోండి. వచ్చినంత వరకు చేయండి, బలవంతంగా లాగొద్దు. ఓకే. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇక కపాలభాతి చేద్దాం. అందరూ కూడా స్థిర సుఖాసన్ లేదా పద్మాసన్. వచ్చిన వాళ్ళు పద్మాసనంలో కూర్చోండి, లేదా వజ్రాసనంలో కూర్చోగలం అనుకున్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి. ఆసనం స్థిరంగా ఉండాలి. మీరంతా సుఖంగా కూర్చొని చేసుకోగలిగిన విధంగా ఉండాలి. ముద్రలో కూర్చోండి. ఎవరి ముద్రలో వాళ్ళు. జ్ఞానముద్ర, శిరస్సుకు సంబంధించిన సమస్యలు. వాయుముద్ర, గ్యాస్ట్రిక్, కీళ్ళ వ్యాధులకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ముద్రలో కూర్చోండి. శూన్యముద్ర, చెవికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు పృథ్వీ ముద్ర. శరీరం అధిక బరువు ఉన్నా, అలాగనే లెస్ వెయిట్, బరువు రావాలనుకున్న వాళ్ళు, తగ్గాలనుకున్న వాళ్ళు, సమతుల్యత వస్తుంది శరీరంలో. పృథ్వీ ముద్ర. వరుణముద్ర, జలముద్ర. చిటికిన వేలు టచ్ చేసుకుని కూర్చోండి. కిడ్నీ సమస్యలు, మూత్ర వ్యాధులు, ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ముద్రలో కూర్చొని చేసుకోవాలి. అపాన ముద్ర, హైపర్ ఎసిడిటీ, అధికంగా ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ సమస్య. ఇక హృదయ సమస్య, గుండెకి సంబంధించిన సమస్య ఉన్నవాళ్ళు హృదయ ముద్ర అంటారు. అపాన వాయుముద్ర, గుండెని పోలి ఉంటుంది. ఎవరి ముద్రలో వాళ్ళు కూర్చొని ప్రారంభిద్దాం. కపాలభాతి. పొట్ట లోపలికి, శ్వాస బయటికి. చేస్తూనే ఉండాలి. చూస్తే రాదండి, చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండండి. షుగర్ వ్యాధిని దూరం చేస్తుంది, ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తుంది. చేస్తూనే వింటూ ఉండండి. సరైన ఆరోగ్యవంతులందరూ కూడా 5 నుంచి ఆయుష్ ఉన్నంత వరకు ఎవరైనా చేయొచ్చు కపాలభాతి శక్తానుసారం. అందరూ కూడా సాధారణ ఆరోగ్యవంతులు 15 నిమిషాలు చేస్తే సరిపోతుంది. 15 minutes. 5 నిమిషాలకి 300 సార్లు, 10 నిమిషాలకి 600 సార్లు, అలాగనే 15 నిమిషాలకి 900 స్ట్రోక్స్. మీరు మరి అక్కడ ఆర్గాన్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అవ్వాలి, ఆ వేడి పుట్టాలి. చేస్తూనే ఉండండి. ఎవరు చేయకూడదు? తల్లులు, సోదరీమణులు నెలసరి సమస్యలు అప్పుడు చేయకూడదు. మహిళలు
గర్భవతుల చేత చేయించకూడదు. మేజర్ ఆపరేషన్స్ అయిన వాళ్ళు 5 నుంచి 6 నెలల వరకు వ్యాయామాలు చేయకూడదు, ఆసనాలు చేయకూడదు, అలాగనే కపాలభాతి కూడా చేయకూడదు. మీకు ఆ కుట్లు విడిపోతాం జరుగుతుంది, అంత లోపల అంత ఒత్తిడి జరుగుతుంది, అంత స్టిమ్యులేషన్ అవుతుంది. సో చేస్తూనే వింటూ ఉండండి, చేస్తూ వినండి, వింటూ చేయండి. మనకి సమయం ఎక్కువ లేదు. మీరు కపాలభాతి చేస్తూనే లివర్ యాక్టివేట్ అవుతుంది. హెపటైటిస్ ఏ, బీసీ వ్యాధులు మన దరిదాపులకు రావు. కిడ్నీస్ స్టిమ్యులేట్ అవుతాయి. లంగ్, హార్ట్, ఊపిరితిత్తులు, గుండె అన్నీ కూడా ఆర్గాన్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. ఈ ఆర్గాన్స్ అన్నిటి స్టిమ్యులేట్ చేసే ఒకే ఒక వ్యాయామం కపాలభాతి. అయితే మనం నిత్య సాధనలో 15 నిమిషాలు చేద్దాం. మీరు ఇంకా నేర్చుకోవాల్సిన ఆసనాలు, బోర్లా వెలికిల ఆసనాలు ఉన్నాయి కాబట్టి సాధనలో ముందుకు వెళ్ళే కొంది సమయాన్ని పెంచుకుందాం. చేస్తూనే ఉండండి. లాస్ట్ 1 minute. కపాలభాతి ఆపే ముందు 3 నుంచి 4 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. భస్త్రిక 3 to 4 times. బాగా చేతులు రాపిడ్ చేయండి. ఆ వెచ్చదనాన్ని కంటిపైన హద్దుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. మూడు సార్లు ఉజ్జయి ప్రాణాయామ చేద్దాం. ఉజ్జయి సాధారణ ఆరోగ్యవంతులు 3 సార్లు చేస్తే సరిపోతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉదయం సాయంత్రం 10 సార్లు చేయమని చెప్పాం. థైరాయిడ్ ప్రాబ్లం మాయమైపోతుంది. ఉజ్జయిని చేసే విధానాన్ని చక్కగా నేర్చుకొని దాన్ని సాధన చేయండి. అలాగనే థైరాయిడ్ తగ్గటం కోసం ముందు ఆసనాలు కూడా ఉన్నాయి, అవి కూడా పరిచయం చేయడం జరుగుతుంది. పూర్తిగా శ్వాస బయటికి విడిచిపెట్టాలి.
ఉండగలిగినంతసేపు అంతా కుంభకం శ్వాసను లోపల బంధించాలి. కుడి ముఖరంధ్రం మూసి ఎడమ ముఖరంధ్రం ద్వారా శ్వాసను బయటకు విడిచిపెట్టాలి. హై బీపీ హార్ట్ పేషెంట్స్ ఎవరు చేయవద్దు. హై బీపీ హార్ట్ పేషెంట్స్ ఎవరు చేయవద్దు. అవసరమైన వాళ్ళు చేయండి. టీచర్స్, లెక్చరర్స్, గాయకులు, సింగర్స్, ఇంకా అధికంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు 10 సార్లు ఉదయం సాయంత్రం చేయాల్సి ఉంటుంది. ఇంకొక 2 సార్లు చేద్దాం. ఇంకొకసారి దీర్ఘంగా శ్వాస విడిచిపెడతాం. కంఠం దగ్గర శబ్దం చేస్తూ శ్వాసను తీసుకోవాలి. వర్తించాలి. ఎడమ ముఖరంధ్రం ద్వారా శ్వాసను విడిచిపెట్టాలి. అదేవిధంగా ఈరోజు మీకు కంటికి సంబంధించిన వ్యాయామాలు కూడా చెప్పడం జరుగుతుంది. కంటికి సంబంధించిన వ్యాయామాలు ఆ చిన్న చిన్న నరాలన్నీ కూడా, కంటిలో ఉన్న నరాలన్నీ కూడా చక్కగా యాక్టివేట్ అవుతాయి. కంటి చూపుని చక్కగా క్రమబద్ధం చేస్తుంది. కళ్ళజోడిని కొంచెం దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా పిల్లల చేత చేయించండి. అయితే మనం నిత్యం రోజు క్లాస్లో చేసుకోవడానికి సమయం ఉండదు. మీరు నిద్ర లేవగానే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ కంటికి సంబంధించిన వ్యాయామాలు. ఎలాగో చూడండి. తల ఎటు కదలకూడదు, కళ్ళు మాత్రమే తిరగాలి. కంటికి సంబంధించిన వ్యాయామాలు. కనుగుడ్డు మాత్రమే పైకి కిందకి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. అలాగనే ఎడమ కుడి, లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ రైట్ 2 4 5 6 7 8 9 10 11 12. తల ఇలా ఇలా తిప్పకూడదండి. చూడండి. అలాగనే కార్నర్స్, కుడివైపు కుడి చేతి బ్రొటన వేలుని ఇలా తీసుకోండి కార్నర్కి. అలాగనే ఎడమ భుజాన్ని చూడాలి. ఇది ఇలాగా తల తిప్పి కాదండి, కనుగుడ్లు మాత్రమే. వెన్ను తిన్నగా ఉండాలి. 1 2 3. ఈ కుడి చేతి బ్రొటన వేలుని చూడండి. మళ్ళా ఎడమ భుజాన్ని చూడండి. అదేవిధంగా 8 10. ఇప్పుడు ఎడమ చేతి బ్రొటన వేలు,
ఎడమ చేతిని చూసుకోవాలి, కుడి భుజాన్ని చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కనుగుడ్లని ఎడమ వైపు నుంచి ఇలా తిప్పి కుడివైపుకి తిప్పాలి. ఎడమ వైపు నుంచి కుడి భుజం మీద నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఎడమ వైపుకి రావాలి. ఎడమ వైపు మొదలు పెడదాం. ఎలాగో చూడండి, తల తిప్పకూడదు, కనుగుడ్లు మాత్రమే. 1 2 3 4 5. చూడండి, ఇప్పుడు మరలా కుడివైపు నుంచి ఎడమ వైపుకి, మళ్ళా కుడి భుజం మీదకి రావాలి. 1 2 3 4 5. ఈ విధంగా 10 times చేయొచ్చు. కళ్ళని తర్వాత ఈ బ్రొటన వేలు చివరి భాగాన్ని చూడాలి. 2 బ్రొటన వేలుని క్లియర్గా చూడాలి. ఎప్పుడైతే మనం ఈ బ్రొటన వేలుని చూసామో ఆ వెనక మొత్తం కూడా బ్లర్ అవుతుంది, వెనకంతా బూజర్గా అయిపోతుంది. బ్రొటన వేలు మరలా అలాగనే బ్రొటన వేలుని చూస్తూ మీరు దగ్గరికి తీసుకొస్తే ఈ బ్రొటన వేలు బూజర్గా అవుతుంది, వెనక దృశ్యం అంతా కూడా క్లియర్ అవుతుంది. ఓకే, చూడండి ఆ విధంగా. ఇదొక ఎక్సర్సైజ్. కంటికి చక్కటి వ్యాయామం అవుతుంది. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు సూక్ష్మయామాలు చేద్దాం. రెడీనా? రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. పిడికిళ్ళు బిగించండి. రొటేషన్. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 9 8 7 6 5 4 3 2 1. Change. 1 2 3 4 5 6 7 8 9 10. భుజాల పైన చేతులు. రొటేషన్. 1 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 5 4 2 1. Relax. మీ ఎడమ చేతిని మీ ముఖం వైపుకి పెట్టుకోండి, అద్దంలాగా. కుడి చేత్తో మణికట్ట దగ్గర పట్టుకోండి. అప్ 1 అప్ 2 అప్ 3 అప్ 4 అప్ 5 అప్ 6 అప్ 7 8 అప్ 9 అప్ 10 అప్. రిలాక్స్.
భుజాలు మాత్రమే రొటేషన్ చేయండి. 1 2 4 5 6 7 8 10. రివర్స్ 10 9 6 5 4 3 2 1. రిలాక్స్. తర్వాత మనం అనులోమ విలోమ నాడీ శోధన ప్రాణాయామానికి వెళ్ళే ముందు తిరగాలి. ఈ మధ్యప్రదేశ్ ఒడ్డు చుట్టూ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోవటానికి తిరగాలి. ఈ విధంగా 10 times చేద్దాం. రెడీ? 2 3 4 5 6 7 8 9 10. 2 కాళ్ళు దూరంగా పెట్టండి. 2 చేతులు సమాంతరంగా పెట్టండి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. చాలు. ఇక నాడీ శోధన, దాని కంటిన్యూషన్ భ్రమరనాదం, అలాగనే ప్రణవనాదం. ఇదంతా కూడా చేయాలి. మరి ఒక 2 నిమిషాలు చేద్దాం. సమయం లేదు మనకి. నిత్య సాధనలోకి వెళ్ళిన తర్వాత సమయాన్ని పాటిద్దాం. మరి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి సమయం లేదు. 1-2 నిమిషాలు నాడీ శోధన. కుడి ముక్కు రంధ్రం స్థిరంగా కూర్చోండి. కుడి ముక్కు రంధ్రం కుడి చేతి బ్రొటన వేలుతో మూసేయండి. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. వెంటనే ఎడమ ముక్కు రంధ్రం మూసేసి కుడి ముక్కు రంధ్రం ద్వారా విడిచిపెట్టండి. విడిచిపెట్టిన ముక్కు రంధ్రం ద్వారా మళ్ళీ తీసుకోవటం, ఆపోజిట్ ముక్కు రంధ్రం ద్వారా విడిచిపెడతాం. చేస్తూనే ఉండండి. ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రాణాయామాలు చేసేటప్పుడు చెవులతో వింటూ ఉండండి. ముక్కు రంధ్రాల ద్వారా చేస్తూ ఉండండి. యద్భావం తద్భవతే. మీరు చక్కటి భావంతో చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. నాడీ శోధన అందరూ చేయవచ్చు. 5 సంవత్సరాల నుంచి ఆయుష్ ఉన్నంత వరకు అందరూ చేయవలసిన ప్రాణాయామం. అందరూ చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు, పిల్లల్లో జ్ఞాపకశక్తి, మెమరీ పవర్ పెరగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాన్సన్ట్రేషన్, శ్రద్ధ. ఇక్కడ పుస్తకం చదువుతుంటే మనసు ఎక్కడ పరిగెడుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నామో అక్కడ దృష్టి ఉండదు. ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పిల్లల్లో శ్రద్ధాభక్తి పెరగడానికి నాడీ శోధన. అలాగనే పెద్దల్లో కూడా జ్ఞాపశక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆ జ్ఞాపశక్తి పెరగటం కోసం
నాడీ శోధన ఎంతో ఉపకరిస్తుంది. దీర్ఘకాలికంగా చర్మ వ్యాధులు దూరం చేయడానికి కూడా నాడీ శోధన. అలాగే నరాల బలహీనత, హార్ట్ బ్లాకేజెస్, గుండెకి వెళ్ళే కవాటాలకి ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా కూడా నివారణ గావించబడుతుంది. అయితే నిరంతర సాధనలో మాత్రమే ఫలితాలు వస్తాయి. మనం అనుకున్నట్లు శరీరం ఉన్నంత వరకు కూడా ఈ సాధన విడిచిపెడటానికి వీల్లేదు. సాధన విడిచిపెడితే మరలా మామూలే. ప్రతిరోజు సాధన చేయాల్సిందే. చేస్తూనే ఉండండి నాడీ శోధన. నాడీ శోధన ఒక అద్భుతమైన క్రియ. మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుతుంది, మీ మెమరీ పవర్ని పెంచుతుంది, మీ వయసును 5 నుంచి 10 సంవత్సరాలు తగ్గించి చూపిస్తుంది, మీ ముఖంలో ముడతలు రాకుండా కొంచెం దూరం తీసుకుంటుంది సమయం. వయసును 5 నుంచి 10 సంవత్సరాలు తగ్గించి చూపిస్తుంది. హాయిగా ప్రశాంతంగా చేస్తూ ఉంటే హై బీపీని, అధిక రక్తపోటుని దూరం చేస్తుంది. అయితే నెమ్మదిగా ప్రశాంతంగా చేయాలి, కానీ ఆ విధంగా ఒత్తిడితో చేస్తే మళ్ళీ మామూలుగా ఎటువంటి ఫలితం ఉండకపోనిచ్చింది, కొత్తగా ఇంకేమన్నా బీపీ రావచ్చు. నెమ్మదిగా దీర్ఘంగా, అలాగనే నెమ్మదిగా దీర్ఘంగా విడిచిపెట్టాలి. ఎంత నెమ్మదిగా, ఎంత ప్రశాంతంగా చేయాలంటే, మీ ముక్కు రంధ్రం దగ్గర ఒక దారపోగు పెడితే కదలకూడదు. అంత నెమ్మదిగా చేయాలి. మీకు తెలియటం కోసం నేను శబ్దం చేస్తున్నాను ఎంత సమయం తీసుకోవాలో. మామూలుగా అయితే శబ్దం లేకుండా నెమ్మదిగా, ఎంత నెమ్మదిగా దీర్ఘంగా తీసుకుంటారో అంత ఫలితం వస్తుంది నాడీ శోధనలో. ఓకే, కళ్ళు ఎవరు తెరవద్దు. నాడీ శోధన ప్రాణాయామాన్ని ఎడముక్కు రంధ్రం ద్వారా శ్వాస విడిచిపెట్టి ఆపివేయండి. ఎడముక్కు రంధ్రం ద్వారా శ్వాస విడిచిపెట్టి ఆపివేయండి. చూపుడు వేలు నొసటిపైన, మిగతా 3 వేళ్ళు కంటిపైన పెట్టుకొని బ్రహ్మనాదానికి సిద్ధం కాండి. కళ్ళు తెరిస్తే ఫలితం శూన్యం. 5 సార్లు భ్రమరనాదం చేయండి. చూపుడు వేలు నొసటిపైన, మిగతా 3 వేళ్ళు కంటిపైన. చిరు చెవులు బ్రొటన వేలుతో మూసివేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. మకారం చెప్తూ శ్వాసను బయటికి విడిచిపెట్టాలి ముక్కు రంధ్రాల ద్వారా. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ముందుగా మరలా శ్వాస తీసుకోవాలి. మరలా శ్వాస. మరలా శ్వాస. ఇంకో ఒక్కసారి. ఎవరు కళ్ళు తెరవద్దు. 2 చేతి వేళ్ళు ఒకదానిలోకి ఒకటి తీసుకువెళ్ళి మీ ఒడిలో రెస్ట్ ఇవ్వండి, విశ్రాంతి. కళ్ళు ఎవరు తెరవద్దు. దీర్ఘంగా శ్వాస తీసుకోండి.
మరలా శ్వాస. ఓం శ్వాస సాధారణంగా ఉండాలి. మీ ధ్యాస అంతా కూడా శ్వాస మీద ఉండాలి. రెండు చేతులు బాగా రాపిచ్చేయండి. ఆ వెచ్చదనాన్ని కంటిపైన హద్దుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇక్కడ మనకు సమయం లేదు, అందువల్ల ధ్యానం ఎక్కువ సమయం చేయం. కానీ మీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయటం సాధన చేయండి. త్రూ ప్రాణాయామ, నాడీ శోధన, భ్రమరనాదం, ప్రణవనాదంతో ప్రణవ ధ్యానం. అయితే ఈరోజు మీకు కూర్చొని చేసే ఆసనాలు మనం సాధనలో ఉన్నాం. వెళ్ళకిలా పడుకొని చేసే ఆసనాలు పరిచయం చేసి జస్ట్ మీకు చూపించడం జరుగుతుంది. ఒక 2 నిమిషాలు రేపు మీ చేత చేయించడం జరుగుతుంది. వెళ్ళకిలా పడుకొని చేసే ఆసనాలు. ఈ వెళ్ళకిలా పడుకొని చేసే ఆసనాలు నడుము నొప్పి ఉన్నవాళ్ళు కొంచెం అన్నీ చేయకూడదు. వెలకిలా పడుకొని చేసే వాటిలో మరకటం అంటే కోతి, అదొక ఆసనం ఉంటుంది. అయితే ఏ ఆసనమైనా ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఎలా చేయాలి, ప్రతి ఆసనం గురించి కూడా చెప్తుంటాను. దయచేసి ఫాలో అవ్వండి. వెలకిలా పడుకొని చేసే ఆసనాల్లో మొట్టమొదటి ఆసనం మరకటాసనం. మరకటం అంటే కోతి దొరినట్టు దొరలటమే. అయితే ఇందులో 3 స్టేజీలు, 3 పద్ధతుల్లో చేస్తాం మరకటాసనం. మరకటం కోతి, వెల్లకిలా పడుకోవాలి. వెల్లకిలా పడుకోవాలి. రెండు చేతులు భుజాలకి సమాంతరంగా ఉండాలి. చూడండి, 2 చేతులు భుజాలకి సమాంతరంగా ఉండాలి. 2 కాళ్ళు మడవాలి. మొదటి పద్ధతి, మొట్టమొదటి పద్ధతి 2 కాళ్ళు మడిచి ఎడమ వైపుకు వాల్చాలి. తలని కుడివైపు, కుడి అరచేతి వైపు చూడాలి. మరకటాసనం నడుము నొప్పి ఉన్న వాళ్ళకి, సర్వైకల్ స్పాండిలైటిస్, వెన్ను సమస్యలు ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఆసనం. ఇన్స్టెంట్ రిలీఫ్, ఇక్కడికిక్కడే రిలీఫ్ ఇస్తుంది. అలాగనే ఈసారి కుడివైపుకి వాలుస్తాం. తలని ఎడమ అరచేతి వైపు చూడాలి. మరలా ఎడమ వైపు, తలని కుడివైపుకి తిప్పాలి. అలాగే రెండవ పద్ధతి, 2 కాళ్ళు మడిచే ఉంచుతాం. 2 కాళ్ళ మధ్యలో అడుగు దూరం ఉంటుంది. ఈరోజు ఎవ్వరూ చేయొద్దు. చూడండి,
రేపు మీ చేత చేయించడం జరుగుతుంది. ఎడమ వైపుకి వాల్చినప్పుడు ఎడమ అరికాలికి కుడి మోకాలు టచ్ అవ్వాలి, తగలాలి. ఏమంటే గాల్లో కాదండి, నేలపైన. తలని కుడివైపుకి తిప్పాలి. ఎడమ వైపుకి కాళ్ళు వాల్చినప్పుడు కుడివైపుకి తిప్పాలి. ఇన్స్టంట్ రిలీఫ్. ఇక్కడికిక్కడే నడుము నొప్పి, విశ్రాంతి స్థితి. ప్రతి ఆసనానికి మధ్యలో విశ్రాంతి స్థితి ఉండాలి. అలాగనే ఆసనంలో స్థిరంగా ఉండగలగాలి. ఇప్పుడు ఆపోజిట్ కుడివైపుకి వాలుస్తున్నాము. కుడి అరికాలకి ఎడమ మోకాలు టచ్ అవ్వాలి, తగలాలి. తలని ఎడమ వైపుకి తిప్పాలి. నడుము నొప్పికి అద్భుతమైన ఆసనం. నడుము నొప్పికి విశ్రాంతి. అదేవిధంగా మర్కటాసనంలో ఫైనల్ పోజ్, మూడవ పద్ధతి. ఇది అద్భుతమైన ఉపశమనం ఇస్తుంది. ఎలాగంటే ముందుగా అరికాలు ఆకాశాన్ని చూడాలి. కుడికాలను తీసుకొచ్చి ఈ ఎడమ చేతిలో పెట్టాలి. తలను తీసుకెళ్ళి కుడివైపుకి చూడాలి. కుడి అరచేతిని చూడాలి. రెండో కాలు తిన్నగా స్ట్రైట్గా ఉండాలి, నేల కాని ఉండాలి. ఆసనంలోకి ఎలా వెళ్ళామో అలాగే వెనక్కి రావాలి. ఈసారి చూడండి, ఎడమ కాలుని అరికాలు ఆకాశానికి చూస్తూ ఉండాలి. ఎడమ కాలు వెళ్ళి కుడి అరచేతిలో ఉండాలి. తలని ప్రక్కకి తిప్పి ఎడమ వైపు చూడాలి. చక్కగా ప్రశాంతంగా చేయాలి. ఆసనం ఎక్కడ ఒత్తిడి చేయకూడదు. ఓకే, మీకు అందరికీ కూడా ఈ కుడికాలు వెళ్ళి ఎడమ చేతిలో పడకపోవచ్చు. కనీసం ఈ పక్కకి దించండి, అలానే ప్రక్కకి తిప్పండి. నెమ్మదిగా వెళ్తుంది, సాధనలో వెళ్తుంది, నో ప్రాబ్లం. ఎవరు కూడా ఆపివేయద్దు. ఇక విశ్రాంతి స్థితి. రెండు కాళ్ళ మధ్యలో అడుగు దూరం ఉండాలి. రెండు అరచేతులు ఆకాశానికి చూస్తూ ఉండాలి. విశ్రాంతి స్థితి శవాసనం అంటారు. ఇది బాగా అందరూ ఇష్టపడుతుంటారు. దీనిని అమృతాసనం కూడా అని అనవచ్చు. శవాసనం అంటే కొంచెం నెగిటివ్ వెళ్తుంది. సో అమృతాసనం హాయిగా రెండు కాళ్ళ మధ్య అడుగు దూరం ఉండాలి. రెండు అరచేతులు నడుము పక్కనే వెలకిలా పడుకొని చేసే ఆసనాల్లో విశ్రాంతి స్థితి చేసుకోవాల్సిన ఆసనం ఇది. ప్రతి ఆసనానికి మధ్యలో విశ్రాంతి ఉండాలి. తర్వాత అందరూ చూస్తూ ఉండండి, రేపు మీ చేత చేయించడం జరుగుతుంది. రెండవది ఉత్తాన పాదాసన్. బొడ్డుకి కింది భాగంలో కొంతమందికి ప్రొత్తి కడుపు బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రొత్తి కడుపుకు తగ్గడానికి, అలాగనే స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రొత్తి కడుపు కింది కండరాలు బలోపేతం అవుతాయి. గర్భవతులు, తల్లులు, సోదరిమణులు ఇప్పుడు డెలివరీ ప్రసవం అయిన తర్వాత, సాధారణ ప్రసవం అయితే 2 నెలల తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని సిజేరియన్స్ 5 నుంచి 6 నెలల తర్వాత చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రొత్తి కడుపు భాగం గట్టిపడుతుంది, చక్కగా ఫ్లాట్గా అవుతుంది. ఎలా చేయాలో చూడండి. 2 అరచేతులు నేల కానించి నడుము పక్కనే సపోర్ట్ తీసుకోవాలి. 2 శరీరం మొత్తం కూడా ఒక లైన్లో ఉండాలి. అరికాళ్ళు, కాలి వేళ్ళు ముందుకు చూస్తూ ఉండాలి. ఒక అడుగు మాత్రమే కాళ్ళని పైకి లేపాలి. అడుగు మాత్రమే.
అడిగేనండి, అడిగే ఉండాలి. అంతేగాని ఇలా లేపితే ఉపయోగం ఏమి ఉండదు. ఈ ప్రొత్తికడుపు మీద ఒత్తిడి జరగాలంటే అడుగు మాత్రమే లేపాలి. ఉండగలిగినంతసేపు ఉండటం విశ్రాంతి స్థితి. అలాగనే ఇక బొడ్డు చుట్టూ ఉండే కొవ్వుని కరిగిస్తుంది. మనం తర్వాత చేసుకునే ఆసనం నౌకాసనం. బొడ్డు చుట్టూ ఉండే కొవ్వుని కరిగిస్తుంది, మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. అద్భుతమైన ఆసనం. బొడ్డు చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడం కోసం. నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఈ 2 ఆసనాలు కూడా మీ శక్తానుసారం చేయొచ్చు, అధికంగా ఉన్నవాళ్ళు చేయవద్దు. అరచేతులు 2 మీ తొడలపైన బోర్లించుకోండి. ఎలాగైతే అడుగు దూరం పాదాలు లెగుస్తాయో భుజాలు కూడా అడుగు దూరం లెగవాలి. నౌక. ఈ విధంగా నౌకలాగా ఆకారంలో పోలి ఉంటుంది. అడుగు దూరమే లెగవాలండి, ఇంత లెగవకూడదు. అడుగే. దెన్ రిలాక్స్. ఇక వెలకిలా పడుకొని చేసే ఆసనాల్లో చివరి ఆసనం చూడండి. ఇవాళ రేపటి నుంచి చేద్దాం. ముందుగా కుడికాలు ఫోల్డ్ చేయాలి, కుడి చేత్తో లాక్ చేయాలి. ఎడ్డాన్ని తీసుకువెళ్ళి మోకాలు కానించాలి. అలాగనే ఎడమకాలు ఫోల్డ్ చేయాలి, 2 చేతులతో లాక్ చేయాలి. నడుము నొప్పి ఉన్న వాళ్ళు చేయకూడదు. గడ్డాన్ని తీసుకెళ్ళి అర్ధ పవన ముక్తాసనం అంటారు దీన్ని. అయితే పవన ముక్తం, ఉదయాన్నే నీరు తీసుకొని మల విసర్జనకు వెళ్ళిన తర్వాతే మనం ప్రాణాయామాల ఆసనాల్లోకి రావాలని చెప్పాము. అపాన వాయువుని ఒత్తిడిగా బయటికి నెట్టివేస్తుంది, అలాగనే మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. పవన ముక్తాసనం. 2 కాళ్ళు ఫోల్డ్ చేసి 2 చేతులతో లాక్ చేసి ఎప్పుడైనా కానీ ఆసనం అయిపోయిన తర్వాత వెల్లకిలా పడుకొని లేచేటప్పుడు కుడి చేతిని నేలకి సపోర్ట్ చేసుకొని లేచి కూర్చోవాలి. శాంతి మంత్రం చెప్పి ముగిద్దాం. ఓం భోజౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఔషధయః శాంతి వనస్పతయః శాంతి బ్రహ్మ శాంతి విశ్వే దేవా శాంతి సకలం శాంతి శ్యామా శాంతి దేది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.
స్వస్తి. జై హింద్.